హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 9వ తరగతి గణితంలో 1.5 వరకు వచ్చాం. 1.4 వరకు మీకు వీడియోస్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ ఘాతాంక నియమాలు అనే టాపిక్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ దీనికి సంబంధించి క్లాసెస్ మనకి 8th క్లాస్లోనే చదివి ఉంటాము. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చి వాటిని సూక్ష్మీకరించాలో మీకు తెలుసా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ వేసాడనమాట. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే 17 స్క్వేర్ ఇంటూ 17 పవర్ ఆఫ్ 5 అని ఇచ్చాడు. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే మనకి ఇక్కడ 17 పవర్ ఆఫ్ 7 వస్తుందని తెలుసు. అదే విధంగా 5 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 14 అని 2 పవర్ ఆఫ్ 10 బై 23 పవర్ ఆఫ్ 10 బై 23 పవర్ ఆఫ్ 7 ఇచ్చి ఇక్కడ 23 పవర్ 3 అని ఇలా మనకి కొన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వీటిని ఉద్దేశించి మనకి ఘాతాంక నియమాలు అయితే మనకు చెప్పడం జరిగింది. అందులో మొదటిది ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mn. అంటే ఒక సంఖ్య ఘాత రూపంలో ఉండేటప్పుడు వాటి యొక్క భూములు కానీ సమానంగా ఉన్నట్లయితే మనం ఘాతాల్ని నేరుగా కలపవచ్చు. ఇది ఫస్ట్ రూల్. ఓకేనా. సెకండ్ వన్ చూడండి, ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n అంటే ఏ పవర్ ఆఫ్ m ఉంటూ దాని యొక్క హారంలో ఏ పవర్ ఆఫ్ n అంటూ రెండు కూడా భూములుగా సమానం ఉండేటప్పుడు ఇక్కడ కండిషన్ అయితే గుర్తుంచుకోండి. ఒకవేళ m అనేది పెద్దది అయింది అనుకోండి, ఎలా రాస్తాము? ఇలా రాస్తాం, ఏ పవర్ ఆఫ్ m మైనస్ n అని రాస్తాం. ఓకేనా. ఒకవేళ n అనేది m కన్నా పెద్దదైంది అనుకోండి, అప్పుడు ఎలా రాస్తాము? 1 బై ఏ పవర్ ఆఫ్ n మైనస్ m అని రాస్తాం. ఇది రెండవ రూట్. ఇక మూడోది ఇక్కడ ఏముంది? ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n. ఒక సంఖ్య ఘాత రూపంలో ఉంటూ దానిపైన ఇంకో ఘాతం ఉన్నట్లయితే ఆ ఘాతాలను మనం నేరుగా గుణించాలి. m ఇంటూ n అని చేస్తాం అనమాట. అలాగే ఘాతాలు సమానంగా ఉంటూ భూములు వేరుగా ఉండేటటువంటి ఏవైనా కొన్ని సంఖ్యలు ఉంటే వాటి భూములను మనం ఏం తీయచ్చు? ఒకే దగ్గర రాస్తూ ఘాతాన్ని ఒకే విధంగా రాయొచ్చు. ఇలా అనమాట. లేదా ఏబీ పవర్ ఆఫ్ హోల్ పవర్ ఆఫ్ m ఉందనుకోండి, దాన్ని ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ బీ పవర్ ఆఫ్ mగా రాయొచ్చు. ఇలా మనకి ఒక 4 సూత్రాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటి ప్రాప్తికి మనకి కొన్ని లెక్కలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఏ పవర్ ఆఫ్ 0 విలువ ఏంటి అని అడిగాడు అనమాట. ఏ పవర్ ఆఫ్ 0 అంటే ఏంటి? దాని విలువ ఎప్పుడు 1గానే ఉంటుంది. మరి దీన్ని ఎలా సంపాదిస్తామంటే, ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ n ఉంది, కిందన మనకేమైంది? ఇంకో ఏ పవర్ ఆఫ్ n ఉందనుకోండి, నార్మల్గా అయితే ఏం చేస్తాము? కట్ చేస్తాము, 1 అని రాస్తాము. అంతే కదండి. పైన కిందన ఒకేలాంటి సంఖ్య ఉండేటప్పుడు లవహారాల్ని మనం సూక్ష్మీకరించవచ్చు. దీన్నే ఘాత రూపంలో రాస్తే ఏ పవర్ ఆఫ్ n మైనస్ n వస్తుంది. nలో n తీస్తే ఏమవుతుంది? ఏ పవర్ ఆఫ్ 0. చూసారా? ఏ పవర్ ఆఫ్ 0ని మనం రాయొచ్చు, 1గా రాయొచ్చు అని అయితే మనకి ఇక్కడ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు చూడండి, 17 స్క్వేర్ ఇంటూ 17 పవర్ ఆఫ్ -5 అని ఉంది. కాబట్టి ఏమవుతుంది? 17 పవర్ ఆఫ్ -3 అవుతుంది. ఇదే 17 క్యూబ్ అవుతుంది. ఇప్పుడే ఎర్లియర్ మనం చెప్పుకున్నాం అనమాట. అదేవిధంగా మరో క్వశ్చన్ చూడండి, ఇక్కడ 15 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ -7 ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? నేరుగా గుణించాలి. 14 అయితే వస్తుంది. అలాగే పైన -10 ఉంది, కిందన 7 ఉంది. కాబట్టి -10లో 7 మనం ఏం చేస్తాం? తగ్గించినట్లయితే -17 వస్తుంది. ఇలా రాయొచ్చు. ఇక తర్వాతది ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -9. ఘాతాలు అనేవి సమానంగా ఉన్నాయి కాబట్టి భూములను మనం ఒకే దగ్గర రాయొచ్చు. 7 ఇంటూ 9 హోల్ పవర్ ఆఫ్ 3. ఆ 7 9లో మనకి 63 వస్తుంది. ఇలా రాయొచ్చు అనమాట. ఇక తర్వాత ఈ గణనను చేయాలనుకుంటున్నారా అంటే కొన్ని క్వశ్చన్ అయితే ఇచ్చాడు. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఏముందండి? 2 పవర్ ఆఫ్ 2/3 ప్లస్ 1/3 అనమాట. ఘాతాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలు నేరుగా కలపండి. సో 2 పవర్ ఆఫ్ 3/3 1 అయితే వచ్చింది. సో దట్ ఈస్ ఆన్సర్ 2 అనమాట. అలాగే ఇక్కడ చూస్తే 3 పవర్ ఆఫ్ 1/5 హోల్ పవర్ ఆఫ్ 4 ఉందనుకోండి. ఏం చేయాలి మనం? 3 పవర్ ఆఫ్ 1/5 ఇంటూ 4. ఫైనల్గా మీకు 3 పవర్ ఆఫ్ 4/5 అయితే వస్తుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. 7 పవర్ ఆఫ్ 1/5 కిందనున్న 1/3ని పైకి తీసుకెళ్తే -1/3. సో ఇక్కడ మీరు కాసా కట్టాలి. 15 వస్తుంది. ఇక్కడ 3 - 5 అయితే వస్తుంది. ఫర్దర్గా మీకు ఏమొస్తుంది? 7 పవర్ ఆఫ్ -2/15 అయితే రావడం జరుగుతుంది. ఇక తర్వాత ఇక్కడ చూడండి, రెండు కూడా ఘాతాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 13 ఇంటూ 17 హోల్ పవర్ ఆఫ్ 1/5 అని రాయొచ్చు అనమాట. ఇలా మనం ఈ క్వశ్చన్లు అయితే చేయొచ్చు. అంతేకాకుండా ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే nth రూట్ ఏ ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఏ పవర్ ఆఫ్ 1/n అనే సంగతి మర్చిపోకూడదు. ఓకేనా. ఇదిగోండి మీకైతే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ nth రూట్ ఉండు ఏ పవర్ ఆఫ్ m ఉందనుకోండి, దీన్ని విస్తరణ రూపం నుండి మనం సంక్షిప్తంగా రాస్తే ఏ పవర్ ఆఫ్ m/n అవుతుంది. ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆ ప్రాప్తికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మరొక ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది. ఏ పవర్ ఆఫ్ m/n అంటే అర్థం ఏంటి? అంటే nth రూట్ ఆఫ్
ఏ పవర్ ఆఫ్ ఎం అని అర్థం అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది. మరికొన్ని పీక్యూలతో సంధానం చేస్తూ ఇంతకుముందు ఎంఎన్ ఫార్ములాని ఇక్కడ రెండోసారి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఉదాహరణ 20 చూసుకున్నట్లయితే సూక్ష్మీకరించండి అని ఇవ్వడం జరిగింది. ఈ లెక్కలైతే ఇప్పుడే మనం చేసి పెట్టామన్నమాట. ఇక తర్వాత అభ్యాసం 1.5కి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని మనకి ఒక 3 రోమన్స్లో మనకి లెక్కలైతే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ చూద్దాం. 60⁻1/2 అంటే ముందు 64ని మనం ఏం చేస్తాం, ఒక ఘాత రూపంలో రాసుకుందాం. 64 మనం ఎలా రాయొచ్చు, సో మనం చూస్తే 8 కాబట్టి 8² అని రాసుకుందాం. ఏమని రాద్దాం, 8² అని రాద్దాం. హోల్ పవర్ ఆఫ్ 1/2 రాద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా 8/2/2 2 క్యాన్సిల్ అయింది కాబట్టి 1, దట్ ఈస్ 8/1 దట్ ఈస్ 8 అయితే వచ్చింది. ఇక రెండో క్వశ్చన్ చూడండి, 32/1/5. 32 మనం ఎలా రాయొచ్చు, 2/5 హోల్ పవర్ ఆఫ్ 1/5 కాబట్టి 2/5/5 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తాం. ఇక 125/1/3 ఇచ్చారు. 125ని మీరు 5³ అని రాయొచ్చు. హోల్ పవర్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 5³/3 అనమాట. ఫైనల్గా మీకు 5 వస్తుంది. ఇలా మీరు సింప్లిఫై చేస్తారు. ఇక తర్వాత రెండో రోమన్లో చూస్తే 9/3/2 అని ఇచ్చాడు. సో ముందుగా బైని తీసేయండి, ఆ తర్వాత ఘాతంతోనే సింప్లిఫై చేయండి. అంటే 3² ఇంటూ 3/2గా రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే 3² ఇంటూ 3/2 2 క్యాన్సిల్ అయితే మీకు 3³ వచ్చింది. 3³ అంటే 3 1 జా 3 3 జా 9 9 3 జా 27 అని రాస్తా అనమాట. అదేవిధంగా మిగతా లెక్కలు కూడా మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో ఉండే క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దామండి. 125/-1/3 ఉందండి. సో -1/3 వచ్చింది. సో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ 125ని సింప్లిఫై చేయండి. దాన్ని ఎలా రాయొచ్చు మనం, 5³ ఇంటూ హోల్ పవర్ ఆఫ్ 1/3 అని రాస్తాము. సో 5³ ఇంటూ -1/3 3 క్యాన్సిల్ అయితే మీకు ఏమొచ్చింది, 5/-1. సో 5/-1 ఉంటే దాని అర్థం ఏంటి, 1/5. సో ఆన్సర్ అయితే మీకు 1/5 అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రశ్నలు చేస్తారు. ఇక తర్వాత సూక్ష్మీకరించండి అండి. ఇక మూడో రోమన్లో కొన్ని క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. వీటిని ఏ విధంగా చేస్తాము ఒకసారి చూద్దామండి. సో ఇందులో కఠినమైన ప్రశ్నలు ఏవీ లేవు, మీరు కాస్త ఆలోచింపజేసేవే ఉన్నాయి. 2/2/3 ఇంటూ 2/1/5. సో భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను మీరు నేరుగా కలపాల్సి వస్తుంది. 2/3 ప్లస్ 1/5. ఇక్కడ రెండు విభిన్నంగా ఉన్నాయి కాబట్టి హారాలు కాసా కట్టండి. 2/15 ఇక్కడ వస్తే మీకు 10, ఇక్కడ వస్తే మీకు 3 అనమాట. ఫైనల్గా వచ్చింది 2/7/15. ఇదే మీకు ఆన్సర్ అవుతుంది. ఇక మూడో ప్రశ్న చూద్దాం. అలాగే మీరు రెండో ప్రశ్న కూడా మీరు చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా 3/-21 మీకు వస్తుందన్నమాట. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. 11/1/2/11/1/4 ఉంది. దీన్ని మనం తీసుకొస్తే 11/1/2 -1/4 వస్తుంది. మీరు కాసా కట్టినట్లయితే 4 వస్తుంది. ఇక్కడ మీకు 2 - 1 వస్తుంది. ఫైనల్గా 11/3/4 సారీ ఇక్కడ చూడండి, ఎస్ మనకి 2లో 1 తీస్తే 1 కదా, దట్ ఈస్ 1/4 అయితే వస్తుందన్నమాట. ఇలా ఇక తర్వాత లాస్ట్ ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో 7/1/2 8/1/2 ఉంది కాబట్టి మీరు కామన్ తీస్తే ఏమొస్తుంది చెప్పండి, 7 × 8/1/2 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 56/1/2 అని రాయొచ్చు. ఇలా మనకి సంక్షిప్తంగా రాయడానికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సారాంశం అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తూ మొత్తం ఫార్ములాస్ అయితే ఒక దగ్గర మీకు చేకూర్చడం అయితే జరిగింది. సో దీంతో మనకి 9th క్లాస్లో ఉండే మొదటి చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ని కూడా మీరు ఆదరించండి, అలాగే చూస్తూ ఉండండి. ఈ వీడియో పైన మీకు కామెంట్ కానివ్వండి, లేదా ఇంకా ఎలా చెప్తే మీకు బెటర్గా అర్థమవుతుంది అనేది కానివ్వండి, సజెషన్స్ అయితే ఆహ్వానిస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్లో మీ ఒపీనియన్ కానివ్వండి, మీ సలహాలు కానివ్వండి, సూచనలు కానీ తెలియజేయండి. మేము సహృదయంగా స్వీకరిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియోస్ అనేవి తొందరగా వస్తే వాటిని కూడా ఆదరిస్తాను ఆశిస్తూ. థ్యాంక్ యూ. జై హింద్.